అండి, వెల్కమ్ టు అవర్ మినీ బ్లాగ్. ఈ రోజు అయితే నేను వెజిటేబుల్స్ షాప్ నుంచి తెచ్చుకోగానే ఎలా సర్దుకుంటాను అన్నది ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే టమాటాలను అయితే ఈ విధంగా ఒక డబ్బాలో వేసేసుకొని మూత పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాను అనమాట. అన్ని ఒకేసారి సర్దుకొని ఒక పక్కన పెట్టుకుని అప్పుడు అన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాను. ఇవి వచ్చి దొండకాయలు అనమాట. దొండకాయలు ఒక ప్యాకెట్ లో ఉన్నాయి, ఇంకొక ప్యాకెట్ లో కూడా కొంచెం ఉన్నాయి అనమాట. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం అర్జెంట్ గా పని చేయాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తాను, ఆ కవర్ తో అలా పెట్టేస్తూ ఉంటాను. మళ్ళీ టైం తో కుదిరినప్పుడు ఇలా బాక్స్ లో వేసి పెట్టుకుంటాను అనమాట. ఇక్కడైతే పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, కాడలు తీసేస్తున్నాను. కాడలు ఉండడం వల్ల త్వరగా కుళ్ళిపోవడం పాడైపోవడం జరుగుతూ ఉంటది. దానివల్ల మిగతాయి కూడా పాడైపోతాయి కాబట్టి ఇలా కాడలు తీసేసి బాక్స్ లో వేసి పెట్టుకుంటాను. ఇంకా కొత్తిమీర, ఈ కాడలు ఉంటాయి కదా, లాస్ట్ లో మనకి మధ్యలో కట్ చేసేసుకొని ఇలా ఒక టిష్యూ పేపర్ బాక్స్ లో వేసుకొని ఇవన్నీ చిన్న చిన్న ముక్కల కింద అదే కట్ చేసేసుకుని పెట్టుకుంటాను అనమాట. అలా కట్ చేసి పెట్టుకోవాలని టిష్యూ పేపర్ వేయడం వల్ల ఇవి త్వరగా పాడవకుండా బాగా ఫ్రెష్ గా ఉంటాయి అనమాట. ఏమైనా చెమ్మ ఉంటే గనక పేపర్ అయితే పీల్చేసుకుంటుంది. ఇలా డబ్బాలో వేసేసి పెట్టుకుంటూ ఉంటాను ఎప్పుడు కూడా. ఇవన్నీ ఫ్రిడ్జ్ లో ఒక సైడ్ పెట్టుకుంటే మన ఫ్రిడ్జ్ అంతా కూడా చాలా నీట్ గా ఉంటది. ఇంకా ఈ బ్యాగులు ఉన్నాయి కదా, ఇవి కూడా నేను ఆన్లైన్ లోనే ఆర్డర్ పెట్టుకున్నానండి. ఇవన్నీ కొన్ని వెజిటేబుల్స్, వంకాయలు అలాంటివన్నీ కూడా ఇందులో వేసి పెట్టుకుంటాను. ఇంకా డబ్బాల్లో వేసిన తర్వాత ఫ్రిడ్జ్ లో సైడ్ కి అయితే నీట్ గా క్లీన్ గా పెట్టేసుకుంటాను అనమాట. ఇలా పెట్టుకోవడం వల్ల మన ఫ్రిడ్జ్ కూడా నీట్ గా ఉంటుంది. ఎక్కడికక్కడ మనకు క్లియర్ గా తెలుస్తూ ఉంటాయి అనమాట. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.